హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పుష్ప కుకింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని కోరుకుంటే ఈరోజు అయితే నేను రొయ్యలు చేమదుంపల పులుసు అయితే చేయబోతున్నాను. అది ఎలా చేయాలి ఏంటి ఇప్పుడైతే చూద్దాం. నేను ముందుగానే ఉప్పు పసుపు వేసి కడిగేసి అయితే పెట్టుకున్నానండి రొయ్యల్ని. అలాగే చింతపండు కూడా కొంచెం తీసి నానబెట్టుకున్నాను. అలాగే దుంపలు కూడా మనం చీమదుంపలు ఒక నాలుగు అయితే ఉడకబెట్టుకొని దానికి తొక్క తీసేసి పక్కనైతే ముక్కలుగా కోసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే కడాయి అయితే పెట్టుకున్నానండి. స్టవ్ వెలిగించి కడాయి వేడైన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాం కదండి, కడాయి కూడా వేడైంది. ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుందాం. దీంట్లోని ఆయిల్ సరిపడా అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే వేసుకున్నాం కదండి, ఇప్పుడు ఆయిల్ అయితే వేడయింది. ఇప్పుడు దీంట్లోని 1/2 టీ స్పూన్ జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాం కదండి. ఇప్పుడు ముందుగా నేను కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు 2 పచ్చిమిర్చి అయితే దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇవి వేసుకున్నాం కదండి, ఇవి పచ్చివాసన పోయే వరకు కొంచెం వేగాలి ఉల్లిపాయ. ఇప్పుడైతే ఉల్లిపాయ అయితే వేగిపోయిందండి. నేను ముందుగా టమాటాలను అయితే మిక్సీ చేసి పెట్టుకున్నానండి. 3 టమాటాలను పేస్ట్ చేసుకున్నాను. ఇవి కూడా వేసేసిన తర్వాత దీంట్లోని కొంచెం మనము ఉప్పు కారం అన్నీ అయితే ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే మనము 2 స్పూన్లు అయితే ఉప్పు అయితే వేసుకోవాలండి. దీంట్లోనే ఉప్పు సరిపోయేలాగా చూసుకొని వేసుకోవాలండి. 2 స్పూన్లు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం కదండి, ఇప్పుడు 2 స్పూన్లు అయితే కారం కూడా వేసుకోవాలి. 2 స్పూన్లు కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు 1 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదండి, కొంచెం సేపు ఇది పచ్చివాసన పోయే వరకు టమాటా అది బాగా మగ్గే వరకు ఒక 10 నిమిషాలు అయితే మూత అయితే పెట్టేద్దాం దీనికి. ఇప్పుడు 10 నిమిషాలు అయితే మూత పెట్టేద్దామండి. ఇప్పుడు మూత అయితే తీసి చూద్దామండి. 10 నిమిషాలు అయింది కదా, చూసారా టమాటా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో మనము రొయ్యలు అయితే వేసేసుకుందామండి. నేను రాత్రి రొయ్యల్ని తెప్పించి ఉంచుకున్నానండి. రొయ్యలు అయితే మనము పాడవకుండా మరుసటి రోజుకి వండుకోవాలనుకుంటే ముందుగా రొయ్యల్ని ఉప్పు పసుపు వేసుకొని కడుక్కొని మళ్ళీ కడిగేసిన తర్వాత పసుపు ఉప్పు వేసుకొని స్టవ్ మీద పెట్టేసామనుకోండి, దాంట్లో ఉన్న వాటర్ అంతా వస్తుంది కదా, అది వంపేసి మనం మళ్ళీ ఫ్రెష్గా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మరుసటి రోజుకైతే వండుకోవడానికి ఫ్రెష్గా బాగుంటాయి. ఇప్పుడైతే మళ్ళీ మూత పెట్టేద్దాం. ఇప్పుడైతే మూత తీసి చూసాం కదండి, ఇప్పుడు చీమదుంపలను అయితే వేసేయాలండి. దీంట్లోని చీమదుంపలు అయితే వేసేసాం కదా, కొంచెం సేపు కలుపుకొని, ఎక్కువ కలపకూడదండి ఎందుకంటే ఉడకపెట్టినవి కదా కొంచెం వేడిపోతాయి. ఇప్పుడు ఒక స్పూన్ అయితే గరం మసాలా అయితే వేసుకుందాం చిన్న స్పూన్తోని. ఇప్పుడు చింతపండు పుల్ల అయితే వేసేద్దాం. నేను చింతపండుని అయితే నానబెట్టుకున్నాను కదండి, అవి నేను వడగట్టేసి నీళ్ళు ఇలా వేసేద్దాం. నీళ్ళు వేసిన తర్వాత మూత అయితే పెట్టేద్దామండి దగ్గరికి అయ్యే వరకు. ఇప్పుడు మూత పెట్టేసి ఉంచేద్దాము. ఇప్పుడైతే మూత తీసి మనము లాస్ట్లో ఇంకా అయిపోయిందండి కర్రీ అయితే, గ్రేవీలా కూడా అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోని కొత్తిమీర అయితే వేసేసుకుందామండి. కొత్తిమీర వేసుకొని ఇంకా ఆఫ్ చేసేసుకోవడమేనండి. ఇది చల్లగా అయిందనుకోండి గ్రేవీలాగా ముద్దగా అయిపోతుందండి, అప్పుడు తినడానికి బాగుంటుంది కూడా. ఇప్పుడైతే నేను గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. చూసారు కదండి, చిక్కగా అయ్యేటప్పటికి మనకి ఇలా అయిపోద్దండి గ్రేవీలాగా. ఓకే అండి, చూసారు కదా రొయ్యలు చేమదుంపల పులుసు అయితే చాలా బాగుంటుందండి. నోటికి కూడా చాలా కమ్మగా ఉంటుంది తినడానికి. ఓకే అండి, మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తామండి. మా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.